అందరికీ నమస్కారం. నేను మీ రాజమహేంద్ర, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ కన్సల్టెంట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. సో ఇందులో మనం కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకుంటే, ఒకవైపు బీజేపీ అంటే అమిత్ షా, ప్రధాని మోడీ లాంటి రాజకీయ ఉద్దండలు ఉన్న భారతీయ జనతా పార్టీ, 47 ఏళ్ల రాజకీయ అనుభవము, 14 సంవత్సరాల సీఎం ఉన్న చంద్రబాబు నాయుడు ఒకవైపు, మరోవైపు దేశంలోనే మాస్ హీరోల్లో ఒకరైన అత్యంత ప్రజాదరణ కలిగిన యువకులు పడి చచ్చిపోయే సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకరి మీద యుద్ధం ప్రకటించాయి, అదే వైఎస్ జగన్ మీద. వాళ్ళు ముగ్గురు కలిసి కూటమిగా వచ్చినా కూడా వైఎస్ జగన్ అదరలేదు, బెదరలేదు. తను ఏదైతే నవరత్నాలు పెట్టుకున్నారో పథకాలని, సంక్షేమ పథకాలని, వాటి మీద డిపెండ్ అయ్యిండు. వాటిని బేస్ చేసుకునే జనంలోకి వెళ్ళిండు. నేను చేసిన మంచి న్యూస్ ఒకటి ఏమన్నారు, జనాలు ఆయనకు నచ్చితే ఓటేసారు, లేకపోతే లేదు. అంటే ఇక్కడ చాలా మట్టుకి అంటే కుటుంబం వ్యతిరేకించిన, అంటే ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది మనం పక్కెడదాము. అది నిజాలు కోర్టులు తెలుస్తాయి. అంటే ఇటు కుటుంబం విభేదించిన, ఇటు రాజకీయ ఉద్దండులు, మాస్ హీరో కలిసి ముందుకు వచ్చినా కూడా, ఒకటే వచ్చినా కూడా జగన్ వనకలేదు, బెనకలేదు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా పోరాటం చేసిండు, అది యుద్ధం చేసేసిండు. యుద్ధం చేయడం వరకే మన చేతిలో ఉంది, గెలుపోవటంలో మన చేతిలో ఉండవు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు ఆయన తన కర్తవ్యాన్ని నిర్వర్తించిండు. అంటే ఇక్కడ జగన్ అభిమానిగా అని నేను అనట్లేదు, బట్ ఏంటంటే ఒక సరళి అనేది, అంటే ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని పట్టుకుంటే ఆ సిద్ధాంతాన్ని ఎప్పటిదాకా పట్టుకొని పోతాడు, చివరి క్షణం దాకా ఆ సిద్ధాంతాన్ని పట్టుకొని నిలబడతాడా లేడా, చివరి క్షణంలోనైనా కాంప్రమైజ్ అవుతాడా అని చాలామంది చూస్తారు. కానీ జగన్ కాంప్రమైజ్ అవ్వలేదు. కమ్యూనిస్టులతోని కానీ, స్థానికంగా ఉన్నటువంటి ఇతర ఏ పార్టీలతోని కానీ, నేషనల్ పార్టీస్తో కానీ పొత్తు పెట్టుకోలేదు. బాహాటంగా అందరికీ తెలిసిన విషయమే, బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తున్న విషయం. అలాంటి బీజేపీతోని పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. బీజేపీ ప్లస్ వైఎస్ఆర్సీపీ రెండు కలిపి రావచ్చు ముందుకు. ఎవరు గెలిచిన ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ సీట్లు బీజేపీకే. సో ఆ బీజేపీతోని కావాలనుకున్న పొత్తు పెట్టుకోవచ్చు, లేదంటే అదర్ జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలతోని, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవచ్చు. కానీ మొదటి నుంచి పొత్తులకు జగన్ వ్యతిరేకం. ఏదైనా ఒంటరిగా పోరాడతాను, ఒంటరిగా తెలుసుకుంటాను, నా ఇమేజ్ మీద, నా పాలన మీద, నా ఫేస్ మీద, నా చరిష్మా మీద నమ్మకంతో నేను ఎన్నికలకు వెళ్తానని 2014లో అట్లాగే వెళ్ళిండు, 2019లో అట్లాగే వెళ్ళిండు, 2024లో కూడా అట్లాగే ఒంటరిగా ముందుకెళ్ళిండు. ఈ యుద్ధంలో, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ పోరాటంలో జగన్ ఒకవేళ ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోతే అది జస్ట్ ఓటమి మాత్రమే. వాళ్ళు ముగ్గురై ఒకటే వచ్చినా కూడా జగన్ ఒంటరిగా పోరాటం చేయడంలోనే అక్కడే గెలిచిన అనుకోవాలి. అంటే విజయం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిది అయినా నైతికంగా విజయం సాధించింది మాత్రం 100% వైఎస్ జగన్ అని ఒప్పుకోక తప్పదు. దేశంలోనే అత్యంత రీచ్ ఉన్న మాస్ లీడర్స్లో జగన్ ఒకరని మనం ఒప్పుకోక తప్పదు. కొన్ని నిజాలు మనకు నచ్చకపోయినా కొన్ని విషయాలు మనం ఒప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్లో దేశంలోనే అత్యంత మాస్ లీడర్, అత్యంత ప్రజాదరణ గల నాయకుల్లో జగన్ ఒకరు, అది అందులో ఎలాంటి డౌట్ లేదు. సో మొత్తానికైతే తన సిద్ధాంతాలను పట్టుకొని, తను ఏదైతే నమ్మిండో దాన్ని పట్టుకొని చివరిదాకా వెళ్ళిండు. అందులో గెలుపోవటంలో సహజం. ఈ ఎలక్షన్ కాకపోతే ఇంకో ఎలక్షన్, ఆ ఎలక్షన్ కాకపోతే ఇంకో ఎలక్షన్. ఇక్కడ స్పిరిట్ ఎంత అనేది ముఖ్యం, దాన్ని ఆ సిద్ధాంతాలను పట్టుకొని ఎంతవరకు నిలబడ్డాడు అనేది ముఖ్యం. అందులో ఈ 3 ఎలక్షన్స్ చూస్తే తన సిద్ధాంతాలని తన గట్టిగా నిలబడడంలో జగన్ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఒక ఎన్నికల్లో గెలుస్తారు, ఒక ఎన్నికల్లో ఓడిపోతారు. ఓటమి చెందినంత మాత్రం పార్టీ తునకలు అయిపోదు. ప్రభుత్వం ఎలాగైతే ఉంటుందో ప్రతిపక్షం కూడా అలాగే ఉంటుంది. జగన్ రాబోయే కొత్త ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వ వైఫల్యాలని జనంలోకి తీసుకెళ్ళి మళ్ళీ జనంలో తిరిగితే మళ్ళీ జగన్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయి, 2019లో గెలిచినట్టే. సో రాజకీయాల్లో ఒక పార్టీ చావడం కానీ, ఒక వ్యక్తి ఒక పార్టీ ఇంకొక పార్టీని చంపడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. జగన్ నెక్స్ట్ చేసే పోరాటాన్ని బట్టి జగన్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. కానీ మొత్తానికైతే అటు ముగ్గురు ఏకమైన, ఇటు జగన్ ఒంటరిగా ఎలక్షన్స్కి రావడం అనేది
చాలా మెచ్చుకోదగ్గ అంశంగా, చాలా అంటే దేశ ప్రజలను, రాష్ట్ర ప్రజల్ని ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఆకర్షిస్తున్న అంశంగా మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. సో ఇంత చేసిన పవన్ కళ్యాణ్కి రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చంద్రబాబు నాయుడు, ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కు ఏ పదవి కేటాయించి న్యాయం చేస్తారో చూద్దాం. అంటే ఉప ముఖ్యమంత్రి ఇస్తారా, హోమ్ మినిస్టర్ ఇస్తారా, రెవెన్యూ మినిస్టర్ ఇస్తారా, లేదు అంటే అంతకన్నా పెద్ద పదవి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి ఆయనని రాజ్యసభకు పంపించి దేశానికే మంత్రిని చేస్తారా అనేది మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇంత త్యాగం చేసిన పవన్ కళ్యాణ్కి అంతే పెద్ద ఎత్తున పదవి దక్కితే ఇటు కాపు సామాజిక వర్గం కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏమాత్రం పవన్ కళ్యాణ్ తక్కువ చేసినా, ఏమాత్రం ఇంత త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ దూరం పెట్టినా, లేదు పవన్ కళ్యాణ్ తొక్కేద్దామని చెప్పేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీలోనే ఒక వర్గానికి ఇట్లా రాజకీయాలు చేసినా అది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసే అవకాశం ఉంటుంది. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే పవన్ కళ్యాణ్ త్యాగాల ఫలితమని మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అది మీరు మైండ్లో పెట్టేసుకొని, అది మీరు మనసులో పెట్టేసుకొని పవన్ కళ్యాణ్కు బాహాటంగా వితౌట్ కండిషన్ సప్లైతో బయటకు వచ్చి మీకు పొత్తు ప్రకటించినందుకు ఆయన స్థాయికి తగ్గ పదవి కేటాయించి ఆయన ఒక సీట్లో కూర్చోబెడతారని చెప్పేసి కాపు సామాజిక వర్గం, పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఒక జర్నలిస్ట్గా నా సూచన కూడా చంద్రబాబు నాయుడు గారికి నేను చేస్తున్నాను.